కోల్కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఐఎంఏ పిలుపు మేరకు వైద్య సేవలు నిలిపివేసి మెడికోలు రోడ్డెక్కారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధితురాలికి సత్వర న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. డాక్టర్ల ఆందోళనలతో అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలు నిలిచిపోయాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై వైద్యులు భగ్గుమంటున్నారు. ప్రజలకు ప్రాణాలు పోసే డాక్టర్లకే రక్షణ కరువైందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులపై దాడులు నశించాలంటూ ఐఎంఏ ఆధ్వర్యంలో విజయవాడలో మెడికోలు నిరసనకు దిగారు. ఇంత పెద్ద దేశంలో వైద్యులు విశ్రాంతి తీసుకోవడానికే సురక్షితమైన ప్రదేశం లేదా అంటూ ప్రశ్నించారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని డాక్టర్స్ సమరం డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వైద్యులు ర్యాలీ చేపట్టారు. వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సొసైటీలో ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఉత్పన్నం కాకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి సివిక్ సొసైటీ తరఫున, అందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి చట్టాలని రూపొందించాల్సిందిగా మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఐఎంఏ నాయకులు వాళ్ళు వెళ్ళి హెల్త్ మినిస్టర్ మీట్ అయ్యారు. చెప్తే వాళ్ళని చాలా సింపుల్గా తీసేసుకున్నారు. ఆయన ఏమన్నారు, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే 6 గంటల్లోగా ఉన్న హెడ్ ఆ హాస్పిటల్ సూపర్ కానీ ఇంకోళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. ఇంత ఇదిగా అందరూ రియాక్ట్ అవుతుంటే ఇలా ఉంది మన ప్రభుత్వాలు తీరు. ఒక్క రోజుకే కానీ ఇది మాత్రం ఇంకా తీవ్రంగా ముందుకు వెళుతుంది, దేశ స్థాయిలో జరుగుతుంది. వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ వైద్యుల నిరసన కొనసాగుతోంది. గడియార స్తంభం నుంచి కలెక్టరేట్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ అధికారులకు మహిళా వైద్యులు వినతిపత్రం అందజేశారు. వైద్యుల ర్యాలీకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. నేను ఒక్కటే అడుగుతున్నాను గవర్నమెంట్, 6th, 7th, 8th అయింది. వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్? చట్టాలు తండి, గట్టి చట్టాలు తండి. ఇంకోసారి మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి నిర్భయ అభయ అనుకుంటా పేర్లు పెట్టి తిరగడం కాదండి. సంథింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ఎనీ పొలిటీషియన్ హూ ఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్. దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఉమెన్. అప్పుడు అలా అడగండి, మాకు ఓటైమని అడగండి. హౌ ఉమెన్ కోసం ఏ ప్రొటెక్షన్ ఇవ్వకుండా అయిపోయిన తర్వాత కంపెన్సేషన్లు ఇస్తాము, రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయండి. ఇదా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను నరేంద్ర మోడీ గారికి. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సో ఇటువంటి యాక్ట్ డిక్టేటర్షిప్ మోడల్ని మీరు ఒకసారి రివ్యూ చేసుకొని డిక్టేటర్షిప్ మోడల్గా తీసుకొస్తే తప్పితే ఈ ఇన్సిడెంట్స్లో గాయపడిన వాళ్ళ అందరికీ న్యాయం జరగదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. వైద్యులపై దాడులు నశించాలంటూ బాపట్ల జిల్లా చీరాలలో వైద్యులు ఆందోళనకు దిగారు. ఏరియా వైద్యశాల నుంచి గడియార స్తంభం కూడలి వరకు ర్యాలీ సాగింది. ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోల్కతా హత్యాచార ఘటనకు నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాలలో మెడికోలు భారీ ర్యాలీ చేపట్టారు. మధుమణి నర్సింగ్ నుంచి పద్మావతి నగర ముఖద్వారం వరకు ప్రదర్శన సాగింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోనూ డాక్టర్ల నిరసన కొనసాగింది. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. వైద్యురాలికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విశాఖ కేజీహెచ్లో వైద్య విద్యార్థులు ప్రజా సంఘాల పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. కేసుపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని మెడికోలు డిమాండ్ చేశారు. వైద్యులకు భద్రత కల్పించాలంటూ అంబాజీపేట 4 రహదారుల కూడలిలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. కేసును నీరుగార్చకుండా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల బాధ్యత. కోల్కతా ఘటనను నిరసిస్తూ శ్రీకాకుళం జీజీహెచ్ వైద్యులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. పనిచేసే ప్రదేశంలో వైద్యులకు కనీస రక్షణ లేదని, దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు.